ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఆహాలో కళింగానే హారర్ థ్రిల్లర్ స్ట్రీమ్ అవబోతుంది. నేను ఇది థియేటర్లో ఉన్నప్పుడే చూసా. ఈరోజు నైట్ ఓటీటీకి వస్తున్న సందర్భంగా రివ్యూ ఇస్తున్నా. ఈ వీడియోతో పాటు రేపు ఓటీటీలో వస్తున్న 4 సినిమాలు, థియేటర్లో రిలీజ్ అయ్యే స్వాగ్ సినిమా రివ్యూ కూడా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింగా అండ్ అతని ఫ్రెండ్ కలిసి వాళ్ళ ఊరిలో సారా కొట్టు నడుపుతూ ఉంటారు. వాళ్ళ ఊరి పొలిమేరలో ఒక సంస్థానం ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఊరి ప్రజలంతా భయపడుతూ ఉంటారు. కానీ మన లింగ కొన్ని అనుకోని కారణాల వల్ల అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఆ కారణాలేంటి, అక్కడికి వెళ్ళిన లింగకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురయ్యాయి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ 10 minutes లోనే ఒక ఇంట్రెస్టింగ్ మైథాలజీ ఎలిమెంట్ ని ప్రెజెంట్ చేస్తారు. అది పోస్ట్ ఇంటర్వెల్ టైంకి స్టోరీకి నీట్ గా లింక్ చేస్తారు. అది బాగా వర్కౌట్ అయింది. ఆ మైథాలజీ ఎలిమెంట్స్ తర్వాత వచ్చే హారర్ ఎపిసోడ్స్ మంచి థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ప్రీ ఇంటర్వెల్ పోర్షన్స్లో వచ్చే ఫ్యూ షార్ట్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్లో అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అండ్ రివీల్స్ బాగుంటాయి. యాక్చువల్ స్టోరీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ పార్ట్స్లో. డార్క్ అండ్ హారర్ సీన్స్ని బాగా క్యాప్చర్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మోస్ట్ ఆఫ్ ది ప్లేస్లో బాగానే సెట్ అయింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ 20 minutesకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు, కానీ ఆ పాయింట్స్కి లీడ్ చేసే సీన్స్ చాలా బోరింగ్ అండ్ రొటీన్గా అనిపిస్తాయి. ఆ పాయింట్స్లో మాత్రమే ఫ్రెష్నెస్ ఉంది. మిగతా అంతా ప్రిడిక్టబుల్గా పోతూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్కి హీరోకి లింక్ చేసిన విధానం వర్కౌట్ అవ్వలేదు. ఆ పార్ట్స్లో లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. క్యారెక్టర్స్ అన్ని సింపుల్గా ఉంటాయి. విలన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా వీక్ అండ్ రొటీన్. టేకింగ్ అండ్ డైరెక్షన్ విత్ ధ్రువ్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. చాలా చోట్ల మూవీ ఆర్టిఫిషియల్ అండ్ డ్రాగడ్గా అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి. మిగతా సినిమా అంతా రొటీన్. లేదు సినిమా మొత్తం బాగుంటేనే చూస్తామంటే యూ కెన్ స్కిప్ ఇట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అలాంటి సీన్స్ ఏం లేవు. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.